మరలా ఇంకొకసారి దృష్టి పెట్టుకోండి. హాయిగా అలా కళ్ళు మూసుకోండి. కళ్ళుతోటి పాటు మీ ఆజ్ఞా చక్రం యొక్క ఆజ్ఞ అంటే అక్కడ గూడా ఒక కన్నుంది థర్డ్ ఐ. అది కూడా అలా మూసుకున్నట్టు, తర్వాత బయటి వైపుకి దృష్టి పెట్టండి. అలా తెరుచుకున్నట్లు కన్ను తెరుచుకుంటది. మీరు స్పెషల్‌గా కన్ను తెరుచుకుందా లేదా? నాకు తెరుచుకుంటుందా లేదా? అమ్మ జెప్పింది ఇట్లాంటియన్నీ చేయబాకండి. ఆలోచన మాత్రమే. తర్వాత చిన్నగా లోపలి వైపుకి దృష్టి సారిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే లోపలికి చూడాలో ఏమవుతుంది? ఆ కన్ను మూసుకుంటుంది. అలా కన్ను మూసుకున్నప్పుడు నువ్వు లోపలికి దృష్టి పెడతావు. నీ లోపలికి దృష్టి పెట్టినప్పుడు నీ ఆత్మస్థితితో నీకు అనుసంధానం ఏర్పడుతుంది. మేము కూర్చొని ధ్యానం చేయలేకపోతున్నాము అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు బాధపడాల్సిన పని లేదు. పడుకోనైనా మీ దృష్టి లోపలికి గనక మరల్చుకున్నట్లయితే మీరు మీ ధ్యాన స్థితిలోనే ఉంటారు. నేను 365 రోజులు 24 అవర్స్ ధ్యాన స్థితిలో నీ ఆత్మతో కనెక్టివిటీ అవ్వాలి అంటే నీ యొక్క ఆత్మస్థితి అనేది నిరంతరము కనెక్టివిటీగా ఉండాలి. నీ దృష్టి నీ ఆజ్ఞాచక్రము లోపల నీ ఆత్మస్థితితో నీ హృదయముతో కనెక్టివిటీగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే నీ ఆత్మస్థితితో నీకు అనుసంధానం అవుతావో అలాగే మీ అందరికీ గూడా మనము ఇంట్లో ఉన్న, బయటికెళ్ళినా, ఏ ఆలోచన చేసినా, ఏం చేసినా రకరకాల భావనలు మన చుట్టుముడుతూ ఉంటాయి. నీ భావనలే గాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ భావనలు, బయట వాళ్ళ భావనలు, మన చుట్టూ అనేక అదృశ్య శక్తులు గూడా ఉంటాయి. నీ భావనలకు అనుగుణంగా అవి గూడా నీ దరి చేరుతూ ఉంటాయి. మనం బయటికి ఉద్యోగాలకు గానీ, పనులకు గానీ వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు అనేక మంది యొక్క భావనలు, విషయాలు మన చుట్టూ చుట్టుకొని ఉంటాయి. దాదాపు ఇవన్నీ గూడా మనం పట్టించుకోం. కానీ కాలములో ఇవి మనకి వ్యధలుగా, శరీరం మీద జబ్బులుగా, ఇంట్లో మన ద్వారా వచ్చిన వాటికి ఇంట్లో ఆవాసాలు ఏర్పరచుకొని, అక్కడ గూడా మనకి సానుకూలత్వం గాకుండా ప్రతికూలత్వము విషయాలు జరగటం, ఇలాంటియి చాలా ఉంటాయి. మనకి కనిపించవు, వినిపించవు, తెలియవు. మనము ఈ ఆధ్యాత్మిక మార్గములోకొచ్చినప్పుడు మనకి ఈ గురు పరంపర అనేది భగవంతుడు మనకి ఒక వరంలాగా ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రే చేసుకోండి గురు పరంపరని.
గురు పరంపర చెప్పుకుంటూ మీ ఇంటిని, మీ ఒంటిని, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ క్లీన్ చేయమని చెప్పండి. మీరు ఒగరొస్తూ, ఒగరొస్తూ పనుల కోసం వెళ్తారు. మళ్ళీ ఎంతో మందిలో బడి బస్సులు, ఆటోలు, ట్రైన్‌లు ఎక్కి వస్తారు. అవన్నీ గూడా మీ చుట్టూ ముసురుతాయి. ఒకరోజు క్లీన్ చేసుకోకపోతే ఒకటికి 100 అవుతాయి. 100కి 200, 300, 400 అవి మీ చుట్టూ పేరుకొని పోతాయి మైళ్ళ కొద్దీ. కాబట్టి ప్రతిరోజు గూడా 2, 3 సార్లు క్లీన్ చేసుకోవటం, ఇంటిని, ఒంటిని, ఇంట్లో వాళ్ళని. ప్రేయర్ చదవటం, క్లీనింగ్ జెప్పుకోవటం. నా చుట్టూ ఉన్న నా దేహాన్ని బాధించే వాటిని, ఇంట్లో ఉన్న వాళ్ళని బాధించే వాటిని, ఇంట్లో ఆవాసాలు ఏర్పరచుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాటన్నిటిని క్లీన్ చేయండి. 99% ఎవరికీ తెలీదు ఏమేమి ఉన్నాయి వాళ్ళకి. అది గ్రహించగలిగిన ఆళ్ళకి తెలుసుదా బాధ. కొంతమంది వస్తే నేను అల్లాడిపోతూ ఉంటాను. ఎందుకు అంటే కొంతమంది అన్నిటిని రిసీవ్ చేసుకునే స్థితిగతులుంటాయి. కొంతమందికి ఏ విషయాన్నైనా రిసీవ్ చేసుకోగలిగిన పరిస్థితులుండవు. వాళ్ళ హృదయాన్ని బట్టి ఉంటుందది. ఈ రిసీవ్ చేసుకునే హృదయం అన్నిటిని తీసుకుంటది. అందువలన అన్నీ వాటిని పీడిస్తూ ఉంటాయి. అనేకమైనవి. కాబట్టి రోజు ఎన్ని సార్లైనా క్లీన్ చేసుకోవచ్చు. అదే పనిగా పొద్దాకులు జెయ్యకండి. పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం జేసుకోండి. ఎందుకు అంటే మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చారు. మీరు ఆత్మస్థితిలో ఉన్నారు అంటే, నిర్మల శాంతి ప్రకాశానంద స్థితిలో ఉన్నారు అంటే, బయట అన్నిటిని బాధపెట్టేయన్నీ వేడిగా ఉంటాయి. వాటి శరీరమే ఇబ్బందికరంగా ఉంటది. మంటలుగా. మన్ని చూడగానే అవి ఆవహిస్తూ ఉంటాయి. ఇక్కడ చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇక్కడ మన్నేమీ చెయ్యకపోయినా వాటి తాలూకు ఆవాసము అనేది మన దేహాన్ని, ఇంటిని, మన దినచర్యలని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన యొక్క హావభావాలని, ఆలోచనలని, మన జీవిత గమ్యాన్ని గూడా మార్చేస్తూ ఉంటాయి. వాటి యొక్క ప్రభావం పెరిగే కొద్దీ ఆత్మస్థితి యొక్క ప్రభావానికి అయి పోనివ్వవు. ఆత్మస్థితి వైపు దృష్టి పెట్టనివ్వవు. కాబట్టి మీ దృష్టి లోపలి వైపుకి తిప్పుకుంటూ, గురు పరంపరని చెప్పుకుంటూ, రోజుకు క్లీనింగ్ చేసుకోండి. మీ అందరికీ గూడా ప్రేయర్‌లో అర్ఘ్యం వదలండి. అంటే ఎవరికైతే ఆత్మనామాలిచ్చామో, మీ ఆత్మనామం చెప్పుకొని అర్ఘ్యం వదలండి.
ఆ నీటిని తీర్థంగా తీసుకోవచ్చు, ఇంట్లో జల్లుకోవచ్చు, తాగొచ్చు. మనం తాగే మంచినీళ్ళ దీనిలో పోసుకోవచ్చు. ఎవరికైనా మన పిల్లలకి అస్వస్థతగా ఉంటే వాళ్ళకి తాగిచ్చొచ్చు. ఈ గురు పరంపర చెప్పటం ద్వారా ఎంతో మందిని ఆశీర్వదించవచ్చు. పిల్లలకి పరీక్షలైనా, హెల్త్ బాగుండకపోయినా, వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి రాకపోయినా మనకి భయం ఉన్నా గురు పరంపర చెప్పుకొని వాళ్ళు క్షేమంగా ఇంటికి చేర్చండి అని చెప్తే చాలు. గురు పరంపర అక్కడ యాక్టివ్ అవుతుంది. ఇలా చెప్పటము, చెయ్యటము ఇది చేయటం ద్వారా మీకు వాళ్ళతో అనుసంధానం ఏర్పడుతుంది. గురువులతో. ఆ ప్రియత్వం ఏర్పడుతుంది. ఇలా చెప్పుకోవటము, ఇలాంటి ప్రయాణంలో ఉన్నప్పుడు మీరు ఆ ప్రేయర్ చెప్పటము, క్లీనింగ్ చేసుకోవటం గానీ, అందరికీ మంచి చెడులను చూడటం గానీ, ఇవన్నీ గురువులతో చేస్తూ ఉన్నప్పుడు మీకు వాళ్ళతో అనుసంధానం ఏర్పడుతుంది. వాళ్ళు మీ చుట్టూ నిరంతరము గూడా కనెక్టివిటీగా ఉంటారు. మనం చేసే కొద్దీ. అట్లాగని అపోహల్లోకెళ్ళకండి. క్లీనింగ్ అయిందా లేదా? అవ్వలేదా? ఇయన్నీ మనకనవసరం. ఏమున్నాయి? ఏమి లెవ్వు. స్పెషల్‌గా ఒక పేరు జెప్పొద్దు. గురు పరంపర జెప్తూ క్లీనింగ్ చేయండి అని జెప్పండి. ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకోవద్దు. కొంతమంది గురువులు క్లీనింగ్ చెయ్యరు. కొంతమంది గురువులు జబ్బులొచ్చినప్పుడు బాగు జేస్తారు. కొంతమంది గురువులు ఆపరేషన్‌లు జేస్తారు. కొంతమంది గురువులు మనకి కావాల్సిన పనులు చేస్తారు. కొంతమంది గురువులు ఆయురారోగ్యాలిస్తారు. ఇలా రకరకాలైన గురువులుంటారు. కాబట్టి ఒక పేరు జెప్పుకున్నప్పుడు వాళ్ళేం జేస్తారో మనకు తెలియనప్పుడు ఆ పేర్లతో అనుసంధానం అవ్వద్దు. తర్వాత మీ అందరికీ గూడా పిరమిడ్‌లో క్లాసుల్లో జెప్పాను. వ్యాపకత్వానికి ఎక్సర్‌సైజులు చేయండి, సాధన చేయండి అని. హారతిచ్చే దానిలో అలా చైర్‌లో గూర్చొని సమస్తము మీరైనట్లు, మరలా చైర్‌లో ఉన్నట్టు, గ్రాడ్యుయల్‌గా ఎదుగుతూ ఉన్నట్లు, అనంతమంతా మీరే అయినట్లు, అనంతం నుంచి గ్రాడ్యుయల్‌గా తగ్గుతూ ఉన్నట్లు, చైర్‌లోకి మాత్రమే మీరున్నట్లు, ఇలా భావన చేయటం ద్వారా సర్వవ్యాపక స్థితి భావన శక్తి పెరుగుతుంది. అలాగే హారతి మీ ఇంట్లో ఇస్తూ, ముందు మనం ముందున్న దానికే ఇస్తాం. తర్వాత మన ఇంట్లోనే అనేక రూముల్లో ఉన్న దేవతలకి అక్కడే కూర్చొనిస్తాం. అలాగే మన ఊళ్ళో ఉన్న అందరి దేవతలకి అక్కడే కూర్చొనిస్తాం. మన జిల్లాలో ఉన్న అన్ని గుళ్ళకి మనం చూసిన గుళ్ళకి, అన్నిటికీ గూడా భావన చేస్తూ హారతివ్వగలం. అలాగే రాష్ట్రం, అలాగే దేశం, అలాగే ప్రపంచం, అలాగే భూమి, అలాగే విశ్వం, అలాగే సమస్తం. అలా ఉన్నప్పుడు దృష్టి మీకు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దృష్టి యొక్క భావన పెరుగుతూ ఉంటుంది. సర్వవ్యాపకం వైపుకి దృష్టి పెట్టే భావన. ఇలాంటివన్నీ గూడా ప్రాక్టికల్‌గా చేయాలి.
ఈ యొక్క సత్యాత్మావిష్కార అన్వేషణ అంటేనే నిరంతరము భావనా విన్యాసమే. అప్ అన్నిటికంటే ఉన్నతమైనది, చిట్ట చివరిది భావన విన్యాసం. మీరు ఎన్ని శ్లోకాలైనా చదవండి. దానికి అర్థం తెలుసుకున్న తర్వాత, ఆ అర్థములో ఉన్న, ఆ తాత్పర్యంలో ఉన్న భావన మనకు అర్థమైంది ఏదైతే భావన ఉంటుందో, ఆ మధురమైంది, అది మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. శ్లోకము ఉపయోగపడదు. దాని తాత్పర్యము ఉపయోగపడదు. కానీ దానిలో ఉన్న భావన ఉందే, దీని మూలంగా ఇది అని, ఆ భావన మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం చిట్ట చివరిదైన భావనా విన్యాసాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. అందువలన ఈ మార్గంలో ఉన్నప్పుడు చాలామంది ఓంకారాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మేము అంతసేపు ఓంకారం జేయగలం. మేము ఇంతసేపు ఓంకారం జేయగలం. ఇలా జేయగలం, అలా జేయగలం. మేడం ఏంది ఓంకారం గూడా సరిగ్గా పలకదు. ఈమెకి ఓంకారం జేయటం గూడా రాదు. నిజంగానే రాదు. ఎందుకంటే నాకు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నా. ఎందుకంటే అది పలకటం వలన వచ్చేదేమి లేదు. కాసేపు తృప్తి. నేనలా జేశాను, ఇలా జేశాను. లేదు ఓంకారం పలకటం వల్ల ఇన్ని వైబ్రేషన్స్ వచ్చినియి. ఇలా ఉంది, ఇలా ఉంది. దాని మూలంగా వచ్చిందేముంది? ఉంటుంది అలాగే. దాని మూలంగా ఏమవుతుంది? ఏమీ గాదు. 4 రోజులు ఆనందపడతావు. నేను ఓంకారం తీస్తే ఇలా ఉందంట అని. దాని తర్వాత మరలా కొంతకాలానికి అది ఒక నీకు బర్డెన్ అయినట్టు, ఇంక దాని మీద మోజయిపోతుంది. వదిలేస్తాం. అలాగే శ్లోకాలు తెగ చదువుతారు. మేము చాలా గొప్పవాళ్ళం. మేము అన్ని శ్లోకాలు భగవద్గీత అన్ని శ్లోకాలు ఘంటాపథంగా చెప్పగలం. లాభమేముంది? శ్లోకాలు చదువుతారు. కానీ దాని భావనుంటదే, దాని భావనలో లయమయ్యే స్థితి ఉంటుందే, ఆ భావనలో లయమయ్యే స్థితిని తీసుకున్నప్పుడు, అదొక్కటే తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ గూడా నిరుపయోగమైపోతాయి. నీకవసరం లేనియి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వాటన్నిటిని వదిలేస్తావు. నీకు మిగిలేది ఓన్లీ భావనే. ఆ భావన ద్వారా భగవంతుడి వైపుకి నీవు ఆకర్షించబడతావు. భగవంతుడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, అలా ఉన్నాడని చెప్తారు గాబట్టి. చిట్ట చివరికి ఏం తీసుకోగలిగావు? ఆ భావనే నీకు ఆనందమైంది. అవసరమైనది, పని చేసేది, నీకు ఉపయుక్తమైనది కూడా అదే భావన. మిగిలిందంతా గూడా వాళ్ళ పాండిత్యం, రాసిన వాళ్ళ పాండిత్యం. ఎంతో అర్థాన్ని ఆ చిన్న శ్లోకంలో నిబిడీకృతం జేసి రాస్తారు. పదాలని పట్టుకొని. మనం ఆవిష్కరణ జేసినట్టు. మనం గూడా ఆవిష్కరణలు రాస్తాం. దేనికి ఆవిష్కరణలు రాయాలి? ఓ.
ఒక వ్యక్తి ఆధ్యాత్మికంలో ప్రయాణిస్తున్నాడు అంటే, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ గూడా ఆ వ్యక్తి నుంచి ప్రయోజనాలు ఆశిస్తారు. అలాగే ఆ వ్యక్తి హృదయాన్ని తెలియజేయాలి. ఆ వ్యక్తి హృదయాన్ని లోకానికి తెలియజేయాలి. ఆ వ్యక్తి హృదయాన్ని విశ్వానికి తెలియజేయాలి అంటే, ఆ హృదయం యొక్క భావన అనేది ఆవిష్కరణ ద్వారా వ్యక్తం చేస్తారు. ఆ భావన విన్యాసాన్ని మామూలుగా భావనా విన్యాసం ముందుగా రాదు గాబట్టి, పదాల ద్వారా ముందు ఉన్నదాన్ని ఉన్నతంగా మార్పు కోసం, లేదు అవసరమైన మార్పు కోసం దాన్ని ఆవిష్కరిస్తాం. విశ్లేషణ చేస్తాం విషయాన్ని. దాన్ని ఆవిష్కరణ అంటాం. దాని ద్వారా తన హృదయాన్ని సమస్తానికి తెలియజేస్తూ, ఇది నా హృదయము, అది వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలని ఆవిష్కరణల ద్వారా పెంపొందించుకుంటూ, సమస్తముతో భావనా విన్యాసముతో కనెక్టివిటీ ఆత్మస్థితిలో భావనా విన్యాసముతో కనెక్టివిటీ అవుతాం. ఎప్పుడైతే మీరు సర్వవ్యాపకమైన స్థితిగతులతో దృష్టి పెడుతూ ఉంటారో, నేను చెప్పాను గదా! సాధన జేయమని. అలా మీ లోపల నుంచి అనంతం వైపుకి సాధన చేయటం ద్వారా మీ వ్యాపకత్వాన్ని మీరే పెంచుకోవచ్చు. అలా మీరు ఆవిష్కరిస్తూ ఉన్నప్పుడు మీ వ్యాపకత్వం ద్వారా మీ భావన విన్యాసము అది సమస్తములో నుంచి రూపకల్పన గావించబడుతూ ఉంటుంది. ఆత్మస్థితిలో ప్రయాణం చేసేటప్పుడు మన సాధన ఇలాగే ఉంటుంది. గురువుల మీద దృష్టి పెట్టి, గురువుల మీద గూడా ఆవిష్కరణలు భావనా విన్యాసం ద్వారా జేయొచ్చు. పదాల ద్వారా జేయొచ్చు. చేయటం ద్వారా నీకు వాళ్ళందరితో అనుసంధానం ఏర్పడుతుంది. వాళ్ళందరి హృదయాలు మమ్మల్ని వీళ్ళు తలుచుకుంటున్నారు, మాతో వీళ్ళు మమేకమవుతున్నారు అన్న ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. మీ హృదయం గూడా మీకు తెలియకుండానే ఆనందిస్తూ ఉంటుంది. మీకు తెలియదు. మీకు మీరే ఆనందపడుతూ ఉంటారు. ఎందుకు ఇంత ఆనందంగా ఉంది ఇవాళ? ఇవాళ చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంది అన్న విధంగా మీరు ముందు వాళ్ళ మీద వాళ్ళనే రాసుకోమన్నా. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాసుకోండి అన్న. ముందు ఏం రాయాలి? ఏం రాయాలి? అని అనుకున్నారు. తర్వాత చిన్నగా వాళ్ళ గురించి రాయటం మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళ గురించి రాసేటప్పుడు కొంచెం బాగా పొగుడుతూ రాయాలి అంటే, ఎందుకు ఇంతసేటు పొగడాల్సిన పనేముంది? ఆమెకన్నీ మనం చెప్పాల్సిన పని లేదు. అంత పెట్టాల్సిన పని లేదు. అంత హైప్ చేయాల్సిన పని లేదు అనిపిస్తుంది. తర్వాత మరలా కొంత టైంకి రాసేటప్పటికి తనకి తెలియకుండానే తను ఉన్నతమైన భావాలని ఆవిష్కరణలో వ్యక్తం చేస్తారు ఎదుటి వ్యక్తుల గురించి.
అప్పుడనిపిస్తుంది నా హృదయము చాలా గొప్పగా ఆలోచిస్తుంది. ఇక్కడ అవతలి వాళ్ళు గొప్పవాళ్ళా కాదా అనేది గాదు. అవతలి వాళ్ళని ఆవిష్కరిస్తూ ఉన్నప్పుడు ఈ హృదయము గొప్పగా ఆలోచించటము అనేది ఆ హృదయముతో అనుసంధానమయ్యి, ఆ హృదయము గూడా ఆనందిస్తుంది. ఎప్పుడైతే ఆవిష్కరణ బిగిన్ జేస్తావో సర్వములో ఉన్న ఏ హృదయమైనా నీకు కనెక్టివిటీ అవుతుంది. నీ దృష్టి ఎప్పుడైతే ఇది రాయాలి వీళ్ళ మీద అన్న ఆలోచన పెడతావో, అది వెంటనే నీకు కనెక్టివిటీగా నీ దగ్గరకొచ్చి కూర్చుంటుంది. ఎవరైనా గావచ్చు. నేనందుకే చెప్తూ ఉంటాను. ఎవరు పడితే వాళ్ళ గురించి రాయకండి. ఉగ్ర దేవతల గురించి అల్లాడిన వాళ్ళున్నారు. అమ్మ మాకు ఒళ్ళంతా మంటలుగా ఉన్నాయి. ఇవాళ మేము ఈ ఆవిష్కరణ రాసాము. వాటితోటి మీకేం పనొచ్చింది? అంత అవసరమేమైంది? అందుకే దేవతల గురించి చెప్పట్ల. మీకు మీ ముందున్న వాళ్ళ గురించి రాసుకోండి. గురువుల గురించి రాసుకోండి. దేవతల గురించి చెబితే వాళ్ళు మనోబుద్ధి స్థితులలో వాళ్ళు శక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళకి పూర్వాపరాలేముండవు. నువ్వు దృష్టి పెట్టగానే వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. ఉగ్రశక్తి అయినప్పుడు ఉగ్రంగా ఉన్న శక్తివంతంగా, వేడిగా, ఉగ్రంగా ఉంటారు. నువ్వెప్పుడైతే ఆవిష్కరణ మొదలుపెడతావో, నీకా ఆ ఉగ్రత్వం తాలూకు ఇబ్బంది తెలుస్తా ఉంటది. ఒళ్ళు వేడిగా ఉంటది. ఇంట్లో ఇబ్బందిగా ఉంటది. ఏదో ఒళ్ళు మంటగా ఉంటుంది. ఏ పని చేయబోయినా విసుగ్గా ఉంటుంది. ఎందుకు అంటే, మనము నిర్మల శాంతి ప్రకాశానంద స్వరూపులం. అంటే చంద్రనాడి యుక్తంగా, ప్రశాంతంగా ఉన్న స్థితిలో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు సూర్యనాడి స్థితంగా భగ భగ మండుతూ ఉంటారు. ఆ వేడి నీకు ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన స్థితిగతులు అన్నట్టు అంటే ఎలా ఉంటుంది అంటే ఉగ్రంగా ఉంటుంది. నీకు ఆ ఉగ్రత్వము, ఆ ఆక్రోశము ఈ లేవు గాబట్టి నీకు ఇబ్బందిగా ఏదో ఒత్తిడిగా ఏంటి నా మీద ఇంత ఒత్తిడిగా ఉంది అని అనిపిస్తుంది. కాబట్టి రాసేటప్పుడు మీరు దేని గురించి అయితే రాస్తారో అదొచ్చి నిలబడుతుంది మీ ముందు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని రాయండి. సర్పాల గురించి, సూర్యుడి గురించి, తుఫాన్ల గురించి తట్టుకోగలిగిన స్థితి ఉండాలి. ఉగ్ర దేవతల గురించి రాయొద్దు. మీరు తట్టుకొని సమర్థించుకోగలిగితే రాసుకోండి. ఎవరైనా ఆవిష్కరణలు రాయాలి అనంటే మీకు గ్రూప్‌లో ఆవిష్కరణలు పెట్టబడతాయి. వాటిని చూసి మీరు ఆ పదాలను ఎంచుకొని మీరు అక్కడొక స్వరూపాన్ని తీసుకొని ఎవరి మీదైతే రాయాలో దానికి పదాలు గూడా మీకు అనేక ఆవిష్కరణల్లో మీకు దొరుకుతాయి.
ఆవిష్కరణ ఎలా రాయాలో కూడా మీకు కొన్ని ఆవిష్కరణలు పెట్టడం వలన దొరుకుతున్నాయి. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆవిష్కరణలు రాయటం బిగిన్ చేయిస్తా. ఎందుకంటే పదాలు అలవాటవుతాయి. భావనలు అలవాటవుతాయి. భావన విన్యాసం గూడా తెలుస్తూ ఉంటుంది గాబట్టి, వాళ్ళకి ఆవిష్కరణలు అప్పుడు చేయించటం జరుగుతుంది. అందరూ రాయలేరు. కానీ అందరూ ట్రై చేయవచ్చు. అసలు మాకొక ముక్క రాదు అన్నవాళ్ళు బ్రహ్మాండంగా రాసినవాళ్ళున్నారు. కనీసం కొన్ని రాయగలిగితే మీకు ఆ ఆవిష్కరణల యొక్క స్థితిగతులు తెలుస్తూ ఉంటాయి. నేను ఒక్కొక్క ఆవిష్కరణ రాస్తూ ఉంటే, మన గురు పరంపర గురించి రాస్తూ ఉంటే, గురువులందరూ వచ్చి ఇంటికి తోరణాలు కట్టి, లో ఉన్న అనేక మూలలో పరిమళభరితమైన పుష్పాలని ఉంచి, నా మెడలో వాళ్ళ యొక్క జపమాలలు వేసేవాళ్ళు. కొంతమంది ఉంగరాలు తొడిగేవాళ్ళు. ఈ ఉంగరం వల్ల నీకు ఆరోగ్యంగా ఉంటావు. అలాగే కొంతమంది కవచాన్నిచ్చేవాళ్ళు. ఈ కవచం నీకు రక్షణగా ఉంటుంది. అనేకమైన బహుమతులు, అనేకమైన ఇదిగో ఈ పుస్తకము నీకు జ్ఞానాన్ని అందిస్తుంది. నువ్వు క్లాసులు చెప్పేటప్పుడు. అలాగే ఇదిగో ఈమె నీకు సపర్యలు చేస్తుంది. నీకు ఒంట్లో బాగోట్లేదు. నీకు అనారోగ్యంగా ఉంటున్నావు. ఈమె నీకు సపర్యలు చేస్తుంది అని ఒకళ్ళిద్దరిని ఇచ్చేవాళ్ళు. వాళ్ళెప్పుడూ నాకు ఏయో శుశ్రూషలు చేస్తూనే ఉంటారు. అలా అలాగే సూఫీ గురు పరంపర గురించి రాసినప్పుడు వాళ్ళందరూ గూడా వచ్చి ఇల్లు మొత్తం ఆకుపచ్చని ఒక వస్త్రాన్ని పరిచారు. దాని మీద బంగారు రంగులో రకరకాలైన అనుగ్రహ వాక్యాలు రాశారు. ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా కారిడార్ బారుకి ఏవో పెట్టారు. అలాగే ఎన్నో జతల గురువుల గురు పాదుకలు తీసుకొచ్చి ఒక అద్దాల పెట్టె మీద పెట్టారు. వీటి మూలంగా నీకు జ్ఞాన సముపార్జన లభిస్తుంది అని తెలియజేశారు. వీళ్ళందరూ నీకు అనుసంధానంగా ఉంటారు. మేము ఎప్పటి కాలంలోనో దాచిపెట్టుకున్న గురు పాదుకలు ఇవి. మాకే చాలా పవిత్రమైన గురు పాదుకలు. అవి నీకు అందిస్తున్నాం. ఎందుకు అంటే, నీవు మాకంటే ఎదిగి ఉన్నావు. నీవు వీటితో నీకు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది మాకంటే గూడా. అందువలన వీటిని నీకు అందిస్తున్నాము అని ఆ గురు పాదుకలు ఇచ్చేవాళ్ళు. అలాగే నేను రాసిన ఆవిష్కరణలన్నీ కూర్చొని వరుసగా సర్ది వాటన్నిటిని గూడా గాజు పెట్టెలో భద్రపరిచేవాళ్ళు. ఇవి తరువాత కాలాలకి పనికి వస్తాయి
అంటూ చెప్పేవాళ్ళు. "ఏం జేస్తున్నారు మీరు" అంటే. అప్పటి కాలంలో ఏదైనా పండగ వస్తుంది అంటే నాకు ముందే 2 రోజుల ముందు నుంచే వీళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. పండగ ఎల్లుండి అయితే నాకు ఈ రోజు నుంచే బిగిన్ అయ్యేది. ఇవాళే పండగ జెయ్యి, ఇవాళే వండిపెట్టు, ఇవాళే జెయ్యి, మాకివాళే గావాలని. ఎల్లుండి అందరూ జేస్తారు. నువ్వు ఇవాళే జెయ్యి అనేవాళ్ళు. అలా ఇల్లు మొత్తం వాళ్ళే సర్దుతూ ఉంటారు అంతర్ముఖాత్మకంగా. అలంకరిస్తూ ఉంటారు పండక్కి. నాకేమో వాళ్ళందరూ వచ్చేసరికి ఆ ఎనర్జీ లెవెల్స్‌కి మంచంలో నుంచి లేవలేకపోయేదాన్ని. "నువ్వు పడుకో మీకెందుకు మేము జేస్తాం. వచ్చేవాళ్ళందరూ గురువులందరూ భోజనానికొస్తున్నారు. దేవతలందరూ వండి పెడుతూ ఉంటారు." ఇదంతా చూస్తూ ఉంటాను. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆవిష్కరణ మాత్రం జేస్తాను. "నువ్వు ఆవిష్కరణ చెయ్యి చాలు. మాకివన్నీ నువ్వు చేయక్కర్లేదు. జనమందరూ జేస్తారు" అనేవాళ్ళు. అంటే ఆ కనెక్టివిటీ, ఆ ప్రియత్వము ఎలా ఉండాలి అంటే ఒక భేద భావన లేకుండా ఉండాలి. సమస్తం మీద ప్రియత్వం. ఇలా అనేక ఆవిష్కరణలు. ఇప్పుడు ఒకరోజు ఒకామె "నేను మక్కా వెళ్తున్నానమ్మా" అని చెప్పారు ముస్లిం ఆమె. దాదాపు 8, 9 సంవత్సరాల క్రితం నా క్లాస్‌లో ఉంది. ఆమె ఎప్పుడైతే నాకు చెప్పటానికి నాకు ఫోను చేసిందో వెంటనే నా లోపల నుంచి అల్లా యాక్టివ్ అయ్యాడు. ఆమె చెప్తూ ఉంది. నేను చెప్పాను, "నాలో నుంచి మాట్లాడుతుంది ఆయనే. నాకు తెలుస్తుంది. నిన్ను రావద్దు అని చెప్తూ ఉన్నాడు. నాతో అనుసంధానమై ఉన్నది ఆయనేనంట. నిన్ను రావద్దు అని చెప్తున్నాడు" అని చెప్పా. అట్టెట్ట చెప్తాడు? నేనెళ్ళాల్సిందే అంది. "నువ్వు ఇదైనా మార్గంలో ఉండు. నేను నీతో ఉన్నాను అనుసంధానమయ్యి. నువ్వు రానవసరం లేదు" అని చెప్పాడు. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఊరుకుంటారా ఎవరైనా? పాపం ఎప్పుడైతే ఇండియా నుంచి బయలుదేరిందో ఆ రోజు నుంచి కన్ను తెరిచిన పాపాన పోలేదంట. అంత జ్వరము, అంత ఇబ్బంది, వాంతులు, అడుగు తీసి అడుగేయలేకపోవటము, తిండి తినలేకపోవటము. ఆమె వచ్చిన తర్వాత 2 నెలలు పట్టింది మాట్లాడటానికి ఫోను చేసి. "అమ్మా నువ్వు చెప్పావు. ఆయన వద్దన్నాడు. కానీ నేనెళ్ళాను. ఇంత పనయింది. నువ్వు ఇబ్బంది పడతావు రావద్దు" అని చెప్పేసాడు ఆ రోజే. అలాగే మనం దృష్టి పెట్టగానే, మనకు ఆలోచన రాగానే వాళ్ళు కనెక్టివిటీ అవుతారు. ఎక్కడ ఎవరైనా, ఎక్కడ ఎవరైనా ఒకరోజు జీసస్ గురించి రాశాను. "నేను రోజు నిన్ను చూస్తూనే ఉన్నాను. నీ ఇంటికి గురువుల రాకపోకలు. నా గురించి ఎప్పుడైనా తలుచుకుంటావులే అని నేను నిన్ను చూస్తూ ఈ మబ్బుల మాటు నుంచి నేను నిన్ను చూస్తూ ఉన్నాను. ఆనందిస్తూ ఉన్నాను నీ హృదయాన్ని తో అనుసంధానమయ్యి" అని చెప్తూ ఉన్నారు. ఆయనకి ఆవిష్కరణ చేసినప్పుడు తీసుకొచ్చి ఒక సిలువ గొలుసు మెడలో వేశారు. అలా వేసినప్పుడు 3 రోజులు ఆ ఎనర్జీ గడగడ ఒళ్ళు షివరింగ్ ఉంది. ఇది నీకు రక్షణగా ఉంటుంది అని చెప్పి తన మెడలో ఉన్న
ఆ దండను తీసి ఏశారనమాట. ఒకరోజు కళ్ళు మూసుకొని పడుకొని, జీసస్ తెలుసు, ఎంతోమంది గురువులు తెలుసు, ఈశ్వరుడు తెలుసు, వీళ్ళందరూ నాలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసు. అంటే ఎవరైనా రాగానే వీళ్ళు అని చెప్పకుండానే వీళ్ళు వచ్చారు అనేది నాకు తెలిసిపోయేది. అలా ఉన్నప్పుడు అల్లాని అడిగాను. అలా పూర్తి అవుతుందో లేదో వెంటనే కనెక్టివిటీ అయిపోయాడు. నేను అల్లాని, నువ్వు ఎప్పుడైనా నీకు అవసరమైతే అల్లా, అల్లా, అల్లా అని 3 సార్లు అను. నీకు కావాల్సింది చెప్పు నేను చేస్తాను. నువ్వు ఎప్పుడైనా పడమర వైపు తిరిగి నన్ను తలుచుకుంటే నేను నీకు పలుకుతాను. ఇది నేను నీకు ఈ మార్గంలో ఇచ్చే వరము అని చెప్పారు. ఇలా ఆ స్పర్శ అది ఎలా ఉంటుంది అంటే, ఆయన వచ్చి దాదాపు 8, 9 ఏళ్ళు అయిపోయిందేమో నాలోకి. కానీ నేను మర్చిపోల. ఇప్పటికీ మర్చిపోలేదు ఆ స్పర్శ. నాలోకి అనుసంధానమైనప్పుడు ఆయన యొక్క స్పర్శ. ఆయనే గాదు ఎవరైనా. అందుకే చెప్తాను ఆ ప్రియత్వ భావనలని ఎలా ఉండాలంటే అలా టచ్ చేసినట్టుండాలి. స్పర్శించినట్లు అంటే చేతికి అంటినట్లుగా అని గాదు. స్పర్శ, హృదయ స్పర్శ, ప్రియత్వము అలాంటి హృదయంగా మనం ఉన్నప్పుడు అనేక హృదయాలు మనకు అనుసంధానం అవుతాయి. అనేక అనుగ్రహాలను అందిస్తాయి. ఈమె ఈళ్ళందరిని చెప్తుంది దేవతల్ని చెప్పట్లేదే అంటే, వాళ్ళతో నిరంతరమైన బాధలు పడ్డాను. ఎవరిని దలుచుకుంటే వాళ్ళొస్తారు గాబట్టి నేనందుకని ఆ విషయాలేమి మాట్లాడదలుచుకోలే. మరి సత్యాత్మావిష్కార అన్వేషణ హృదయం ఎలా ఉండాలి? చంటి బిడ్డని ముద్దాడుతూ ఉంటే ఎంత ప్రియంగా ఉంటుందో, అంత ప్రియంగా భగవంతుడు అన్ని రూపాలలో ఉన్నాడు. మన చుట్టూ ఉన్న అనేక వాటిట్లో ఉన్నాడు అన్న విధంగా మనము ఆ స్పర్శని ఎంత ప్రియంగా అనుభవిస్తూ ఉంటే మనకి అంత ప్రియంగా భగవంతుడు అనుసంధానమవుతాడు. కాబట్టి మన ప్రయాణంలో భావనా విన్యాసము అనేది మన్ని సర్వానికి అనుసంధానం చేస్తుంది. సర్వవ్యాపకాన్ని మన దృష్టిలోకి తీసుకొస్తుంది. సర్వం మీద మన దృష్టి పెరుగుతూ ఉంటుంది. నీవే, ఉన్నది నీవే. ఇక్కడింత చిన్నగా ఉన్నది నీవే. సర్వములో సమస్తము వ్యాపించి ఉన్నది గూడా నీవే అనే నీవు ఈ చిన్నగాను ఒక అవగాహన రావాలి. సమస్తం అంత పెద్దదిగాను అవగాహన రావాలి. ఆ అనుభూతిని నువ్వు పొందినప్పుడు నీకు ఆ సర్వవ్యాపక స్థితి అనేది అర్థమవుతుంది.
ఆ సర్వవ్యాపకంలో ఉన్న ప్రతి ఒక్కటి నీకు కనెక్టివిటీ అవుతుంది. సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ అనేది అంతటి ఉన్నత స్థాయి స్థితిగతుల్ని నీకు అందిస్తుంది.